యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా మూవీతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయడానికి వస్తున్నారు. సెప్టెంబర్ 27న 5 భాషల్లో దేవరా మూవీ థియేటర్లో రిలీజ్ కానుంది. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఎంతో గ్రాండ్ గా నిర్వహించాలని అనుకున్నారు మేకర్స్. అయితే ఇండోర్ ఈవెంట్ కు భారీ సంఖ్యలో అభిమానులు వచ్చారు. ఊహించిన దానికంటే ఎక్కువ మంది రావడం వల్ల గందరగోళ పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్లోని నోవెటల్ హోటల్లోకి ఫ్యాన్స్ ఒక్కసారిగా దూసుకురావడంతో నిర్వాహకులు ఈవెంట్ను రద్దు చేయాల్సి వచ్చింది. ఈ ఈవెంట్కు ఎన్టీఆర్ వస్తే ఫ్యాన్స్ను కంట్రోల్ చేయలేమని పోలీసులు కూడా చేతులెత్తేశారట. అందుకే ఈ ఈవెంట్ను రద్దు చేసినట్లుగా అనౌన్స్ చేశారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్పై కేటీఆర్ స్పందించారు. తెలంగాణలో రేవంత్ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమయ్యారన్నారు. తారక్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు కనీస సౌకర్యాలు కూడా ప్రభుత్వం కల్పించలేదని కేటీఆర్ మండిపడ్డారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పోలీసులు చేతులెత్తేశారన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ, మేము అధికారంలో ఉన్నప్పుడు సినిమా ఫంక్షన్లన్నీ సంతోషంగా జరుపుకునేవాళ్లు. సినిమా ఫంక్షన్లతో పాటు అన్ని మతాల పండుగలను సమర్థవంతంగా నిర్వహించాం. కానీ ఈ ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైంది అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇక హై వోల్టేజ్ యాక్షన్ మూవీగా వస్తున్న దేవరాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి వచ్చిన 2 ట్రైలర్స్ మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ అవుతున్న దేవరా రికార్డులు తిరగరాయటానికి వస్తుంది. ఇందులో తారక్ జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా చేస్తున్నారు. ఈ మూవీ 1000 కోట్ల వసూళ్లను సాధిస్తుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక దేవరా మూవీ 2 పార్ట్లుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో తొలి పార్టు సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నారు. వచ్చే ఏడాది సెకండ్ పార్ట్ ప్రేక్షకుల ముందుకు వస్తుందని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.